ఢిల్లీ వేదికగా నిన్న చంద్రబాబు యొక్క కపట బుద్ధి రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమైంది. చంద్రబాబు నాయుడు ఏ విధంగా అబద్ధాలు చెప్తాడో, ప్రజల్ని ఏ విధంగా నమ్మిస్తాడో ఢిల్లీ వేదికగా నిన్న బనకచెర్ల ప్రాజెక్టు గురించి క్లియర్గా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రితో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు మరియు ఎంపీలు కలిసి ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడతాము అని నిన్న చెప్పడం జరిగింది. నిన్న అనధికారికంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు గారు వీళ్ళందరూ కూడా నిన్న కలవడం జరిగింది, మాట్లాడుకోవటం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది ఏమిటంటే బనకచెర్ల ప్రాజెక్టు గురించి కేంద్రం సానుకూలంగా స్పందించింది అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెబుతుండగా, బనకచెర్ల ప్రాజెక్టు విషయంపై 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి, మాట్లాడుకున్నాము, దీనికి కేంద్ర జలశక్తి శాఖ కూడా సానుకూలంగా ఉంది అని నిమ్మల రామానాయుడు గారు అంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో కుండ బద్దలు కొట్టినట్లుగా అసలు కేంద్ర జలశక్తి శాఖతో బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడితేనే కదా మేము అభ్యంతరాలు తెలిపేది, అసలు బనకచెర్ల ప్రాజెక్టు గురించే ప్రస్తావనే ఏపీ ప్రభుత్వం తీసుకురాలేదు అని కుండ బద్దలు కొట్టినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న బనకచెర్ల ప్రాజెక్టుపై చెప్పడం జరిగింది. అంటే ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధం చెప్పాడనా, లేకపోతే మన చంద్రబాబు గారు మరియు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు గారు కేంద్ర మంత్రితో మేము బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాము అని చెప్పే మాటలు నిజమా? ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు? ఇంతకీ బనకచెర్ల ప్రాజెక్టు గురించి గత 2 నెలలుగా కూడా తెలుగు రాష్ట్రాలలో వివాదాస్పదంగా మారింది. ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు పోలవరం అథారిటీ కమిటీ ఏం చెప్తూ ఉందంటే, పోలవరం ఎత్తు 45.72 మీటర్ల ఎత్తు ఉంటేనే ఆ నీటిని 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తేనే బనకచెర్లకు గోదావరి నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోలవరం ఎత్తు 41.15 మీటర్ల ఎత్తు మాత్రమే ఉంది, కాబట్టి బనకచెర్లకు గోదావరి నీటిని విడుదల చేయటం కుదరదు అని పోలవరం అథారిటీ చెప్తా ఉంది. కానీ చంద్రబాబు ఏమో బనకచెర్ల ప్రాజెక్టుకు పోలవరం నుండి మిగులు జలాలను అంటే సముద్రపు నీటిని 42 మీటర్ల ఎత్తు నుండే మేము బనకచెర్లకు పంపుతాము అని అంటున్నారు. అసలు పోలవరం ఎత్తే 41.75 మీటర్లు అయితే నువ్వు ఎలా 42 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తావు చంద్రబాబు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అబద్ధాలు చెప్పడానికి కూడా, ప్రజలను నమ్మించడానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది. పోలవరం ఎత్తే 41.15 మీటర్ల ఎత్తుగా పోలవరం అథారిటీ చెప్తోంది. నువ్వేమో 42 మీటర్ల ఎత్తు నుండి మేము బనకచెర్లకు నీటిని పంపుతాము అని అంటున్నారు. కానీ 45.75 మీటర్ల ఎత్తుంటేనే పోలవరం నీటిని బనకచెర్లకు పంపచ్చు అని పోలవరం అథారిటీ చెప్తా ఉంది. మరి చంద్రబాబు గారు మీరు ఈ విధంగా అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మించాలనుకోవటం, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో మాట్లాడుకుంటానే మేము మాట్లాడేశాము, అన్నీ సానుకూలంగా స్పందించారు అని చెప్పడం, ఆ పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో అసలు వీళ్ళు కేంద్ర మంత్రితో నిన్న మాట్లాడలేదు, అనధికార మీటింగ్ మాత్రమే ఇది, అనధికార మీటింగ్లో మేము ఏదో చర్చించుకోవడం జరిగింది, అసలు ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు విషయమే ప్రస్తావనకు తీసుకురాలేదు అని కుండ బద్దలు కొట్టినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇన్ని అబద్ధాలు చెప్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ బనకచెర్ల ప్రాజెక్టు స్టార్ట్ చేసి దాని నుండి కమిషన్లు పొందేసి ఆ ప్రాజెక్టును క్లోజ్ చేసేస్తాము అనుకుంటున్నాడు చంద్రబాబు. రాష్ట్రంలో ఏ పని మొదలుపెట్టినా, ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా కమిషన్ల కోసం కక్కుర్తుపడే చంద్రబాబు ఈరోజు బనకచెర్లపై హైడ్రామా ఆడుతున్నాడు. బనకచెర్ల ప్రాజెక్టు అంటూ గోదావరి జలాలను బనకచెర్లకు పంపుతాము అంటూ రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్తూ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలారా, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను, బనకచెర్ల ప్రాజెక్టుకు నీళ్లు పంపాలంటే పోలవరం ఎత్తు 45.72 మీటర్ల ఎత్తు ఉండాలి. కానీ ఇప్పుడు పోలవరం ఎత్తు 41.15 మీటర్ల ఎత్తు మాత్రమే పోలవరాన్ని కడుతున్నారు అని కేంద్ర జలశక్తి శాఖ
లెటర్ ద్వారా స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వానికి. 42 మీటర్ల ఎత్తులో చంద్రబాబు బనకచెర్లకు పోలవరం నీటిని తరలిస్తాము అని చెప్తున్నాడు. మినిమం 45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉంటే కానీ బనకచెర్లకు నీటిని పంపే అవకాశం ఉండదు. గోదావరి జలాలను మేము బనకచెర్లకు పంపలేము, అది అసాధ్యం అని పోలవరం అథారిటీ చెప్తా ఉంది. కాబట్టి చంద్రబాబు ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు గురించి చెప్పే మాటలన్నీ అబద్ధాలు, మోసపూరితాలు. చంద్రబాబు హైడ్రామా ఆడుతున్నాడు, ఈ ప్రాజెక్టుపై అబద్ధాలు చెప్తున్నాడు అని ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.